అందరికీ నమస్కారం. బ్రహ్మ రాసిన రాతను మార్చుకోగలమా? బ్రహ్మ రాసిన రాత లేదా విధి రాత లేదా లలాటంపై లిఖితం అంటారు. బ్రహ్మ రాసిన రాత నులిమిన పోవునా అనే సామెత. బ్రహ్మ రాసిన రాతను ఎవరూ మార్చలేరు అని అందరూ అనుకోవటం వింటాం. మనం అనుకోని కష్టాలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు బ్రహ్మ రాత ఎంతేనేమో, నా కర్మ ఏం చేస్తాను అని అనుకున్నవారు లేకపోలేదు. బ్రహ్మ రాతలో ఉన్న రహస్యం, బ్రహ్మ నుదిటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట. నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను. మీ అర్చనలు, ఉపాసనలు, కర్మకాండలు, మీ భక్తి, గురుసేవల ద్వారా మీ విధిని మీ చేతిలో పెడుతున్నాను అని తెలిపారంట. ఉదాహరణకి సత్యవాన్ సావిత్రుల కథ. ఆమె తన భక్తితో, నిష్కళంకమైన ప్రేమతో యముణ్ణి మెప్పించి సత్యవాన్ జీవితాన్ని తిరిగి పొందింది. మార్కండేయుడి కథ. ఇలా ఎన్నో కథలు ఉన్నాయి. పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను సహితం తొలగిస్తుంది. పూర్వం ఒక మహానగరానికి విభుముఖుడు అనే రాజు పాలకుడిగా ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడు, శివభక్తుడు. ఒకరోజు జ్యోతిష్యులు, మునులు చెప్పిన ప్రకారము రాజుకు మృత్యుశాపం ఉంది, ఎవరూ తప్పించలేరు అని చెప్పారు. రాజు భయపడకుండా మృత్యుంజయ మంత్ర సాధనలో ఉన్నాడు. యమదూతలు అతని దగ్గరికి రాలేక యముడి దగ్గరికి వెళ్ళి చెప్పారు. యమధర్మరాజు శివుడి అనుగ్రహం లభిస్తే నేను కూడా ఏమీ చేయలేను అని చెప్పాడు. ఈ విధంగా మృత్యుగండం నుంచి బయటపడ్డాడు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోస్వ కర్మణి. మనం మన కర్మను మార్చితే భవిష్యత్తు కూడా మారుతుంది. విభుముఖుడు శివభక్తి ద్వారా తన మృత్యు శాపాన్ని కూడా తొలగించుకోగలిగాడు. ఎత్ర యోగీశ్వరః కృష్ణః ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. భగవంతుని ఆశ్రయం పొందిన వారికి విజయం సునిశ్చితం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయ మామృతాత్. శివుని మంత్రశక్తితో మృత్యువుని కూడా జయించవచ్చు. విభుముఖుడు భక్తి మంత్రశక్తితో తన విధి రాతని మార్చుకోగలిగాడు. శివభక్తితో, మృత్యుంజయ జపంతో మృత్యువు కూడా అతన్ని తాకలేకపోయింది. ఈ కథ భక్తులకు విశ్వాసాన్ని, ధైర్యాన్ని, మంత్రశక్తిపై నమ్మకాన్ని ఇస్తుంది. ఓం తస్సత్.